హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ KSA స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి 2025కి ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్, లెసన్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి 7th క్లాస్లోని ఫస్ట్ లెసన్ అయిన విశ్వం మరియు భూమి అనే పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. అంతకంటే ముందు మన ఛానల్ తరపున KSA స్టడీస్ అనే యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యాప్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి లెసన్ వైజ్ అలానే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని రూపొందిస్తూ ఉన్నాం. ఈ టెస్ట్ సిరీస్ మీ ఉద్యోగ సాధనలో ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కింద యాప్ లింక్ ఇస్తాను. ఎవరికైతే యాప్ కావాలి అనుకుంటున్నారో వారు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే ప్లేస్టోర్లో కూడా మన యాప్ అందుబాటులో ఉంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి KSA స్టడీస్ అని మీరు టైప్ చేస్తే మన యాప్ ఓపెన్ అవుతుంది. ప్లేస్టోర్ నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ బి 1B 2C 3A అనగా భూమి గ్రహం, చంద్రుడు ఉపగ్రహం, సూర్యుడు నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వమును తెలుపు క్రింది పదాలను సంబంధిత భాషలతో సరిగ్గా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ డి 1B 2C 3A అనగా యూనివర్సం అనే పదం లాటిన్ భాషా పదం, కాస్మాలజీ అనే పదం రష్యన్ భాషా పదం, ఆస్ట్రానమీ అనే పదం ఆంగ్ల భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఖగోళ శాస్త్రవేత్తలను సంబంధిత అంశాలను సరిగ్గా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి 1C 2A 3B అనగా టెలిస్కోప్ అనే పరికరాన్ని రూపొందించినది గెలీలియో, సూర్యకేంద్రక సిద్ధాంతమును ప్రతిపాదించినది నికోలస్ కోపర్నికస్, అలానే భూకేంద్రక సిద్ధాంతమును ప్రతిపాదించినది టాలమీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి. గమనించండి టీచర్స్, ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఇక్కడ ఆప్షన్లో సెప్టెంబర్ 22 అని ఇవ్వటం జరిగింది. ప్రశ్నలో సరికాని వాక్యమును గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. మిగిలిన ఆప్షన్స్ అయినా A, B, D సరైనవి, సి ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాలను క్రమ పద్ధతిలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి సరైన వాక్యమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి ABCD అనగా ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, పరిమాణం రీత్యా క్రింది గ్రహాలను క్రమ పద్ధతిలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ సి DCBA అనగా ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిటికంటే పరిమాణంలో పెద్దది భూమి, తర్వాత శుక్రుడు, తర్వాత అంగారకుడు, తర్వాత బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వం గురించి తెలుపు క్రింది పదాలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇచ్చిన ఆప్షన్ ఒకసారి గమనిస్తే విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అంతరిక్ష శాస్త్రం అని ఇవ్వటం జరిగింది. కానీ విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రం. దీనినే రష్యన్లో కాస్మాలజీ అంటారు, ఆంగ్లంలో ఆస్ట్రానమీ అంటారు. ఇచ్చిన ప్రశ్నలో సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. మిగిలి ఉన్న బిట్స్ చూసే ముందు ముఖ్యమైన సమాచారం టీచర్స్ గమనించండి. మన ఛానల్ తరపున KSA స్టడీస్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే మెగా డిఎస్సి సిలబస్ ఆధారంగా ప్రతి సబ్జెక్ట్ని టాపిక్ వైజ్ అలానే లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ని మేము రూపొందించబోతూ ఉన్నాం. చాలా తక్కువ ధరకే ఈ యాప్లో మేము అందిస్తూ ఉన్నాం. మేము నిర్వహిస్తున్న సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రతి ప్రశ్నను తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల ఆధారంగా రూపొందించడం జరిగింది. అలానే ప్రతి ప్రశ్నను కూడా డిఎస్సి పరీక్షలో ప్రశ్నల స్థాయి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రశ్నలను రూపొందించడం జరిగింది.
రాబోతూ ఉన్న మెగా డిఎస్సిలో మీరు ఉద్యోగం సాధించడానికి మేము నిర్వహిస్తున్న ఈ టెస్ట్ సిరీస్ ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యాప్ ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. లేదు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి మీకు ఏ సబ్జెక్టుకి సంబంధించి టెస్ట్ సిరీస్ అవసరమో ఆ సబ్జెక్టుకి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అలానే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీరు మరలా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు అమౌంట్ పే చేసి టెస్ట్ సిరీస్ని మీరు పర్చేజ్ చేసిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎన్నిసార్లు అయినా మీరు ఈ టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయవచ్చు. గమనించండి టీచర్స్, డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అని అంటే కేవలం చదవటం మాత్రమే కాదు, చదివిన అంశం ఏ మేరకు గుర్తుందో తెలుసుకోవడం కోసం ఇలాంటి టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయడం ఎంతగానో ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టెస్ట్ సిరీస్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మన యాప్లో విద్యా దృక్పథాలు, సోషల్, అలానే ఫిజిక్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మిగిలిన సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మేము రూపొందించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నిహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం గ్రహాలు దేనితో ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ డి, ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వం గురించి తెలుపు క్రింది పదాలలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ బి, ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసిన మొదటి వ్యక్తి గెలీలియో. ఇక్కడ జార్జిస్ లెమేటర్ అని ఇవ్వటం జరిగింది ఆప్షన్లో. ఇచ్చిన ప్రశ్నలో సరికానిది అని అడిగాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు? ఆన్సర్ ఆప్షన్ సి, బుధుడు, శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, నిహారిక పరికల్పన సిద్ధాంతమును అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇమాన్యువల్ కాంట్. నెక్స్ట్ క్వశ్చన్, మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తెలుపు అంశం? ఆన్సర్ ఆప్షన్ సి, విశ్వం ఆవిర్భావం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకేంద్రక సిద్ధాంతమును ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి, పోలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు, చంద్రుడు, భూమి, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నిటినీ కలిపి ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఖగోళ వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి మధ్య గల దూరం? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1,20,000 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వం అనే పదంకు ఆధారమైన పదం? ఆన్సర్ ఆప్షన్ సి, యూనివర్సం అనే లాటిన్ పదం. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 125. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరిగా జతపరచని దానిని గుర్తించుము? ఆన్సర్ ఆప్షన్ డి, వాతావరణము, ఎడారులు అనే జత సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని పొరలు లేదా ఆవరణములు క్రింద నుండి పైకి వరుసగా? ఆన్సర్ ఆప్షన్ ఏ, ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, ధర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. గమనించండి టీచర్స్, కేఎస్ఏ స్టడీస్ అనే యాప్లో సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి 3000+ బిట్స్తో 6th to 10th లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ని కేవలం 129 రూపాయలకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ కావాల్సిన వారు కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని మీరు డైరెక్ట్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ టెస్ట్ సిరీస్ మీరు ఒక్కసారి పర్చేజ్ చేసి తీసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎన్నిసార్లు అయినా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయవచ్చు. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇంతవరకు టీచర్స్ 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ లెసన్ అయిన విశ్వం మరియు భూమి అనే పాఠంకి సంబంధించి 20 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మెగా డిఎస్సిలో భాగంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.